గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, మూవీ ఖజానా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను రేచల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ స్వాతి ముత్యం. నిజంగా ముత్యం లాంటి సినిమా. కొన్ని పాత్రలు కొందరి కోసమే సృష్టించబడతాయేమో. అలాంటి పాత్రల్లో కమల్ హాసన్, రాధిక జీవించారని చెప్పాలి. అంతేకాదు, ఈ మూవీలో డైలాగ్స్, డైరెక్షన్, మ్యూజిక్ సూపర్. నా భూతో నా భవిష్యత్. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేటికి కూడా లాలి పాట అని గుర్తొస్తే మనకు ఇప్పటికీ గుర్తొచ్చే సంగీతము ఇళయరాజా గారిదే. సో ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా అందులో ఉండే ఎమోషన్స్ హార్ట్ టచింగ్గా ఉంటాయి. మరి ఈ మూవీ అద్భుతాల గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిఆర్ మహర్షి గారు, సీనియర్ జర్నలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ సినిమా మహనీయులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి కథ, స్క్రీన్ ప్లే నుంచి వచ్చినటువంటి సినిమా. చూడంగానే అసలు ఒక మార్క్. ఎస్, ఎంత చూసినా తనివి తీరదు. ఇలాంటి సినిమాలు ఇంక ఇప్పట్లో రావేమో సార్, ఏమంటారు? మళ్ళీ అంతటి నా విశ్వనాథ్ గారు మళ్ళీ లేరు కదా, ఎట్లా వస్తాయి? ఇలాంటి డైరెక్టర్స్ కూడా ఇండస్ట్రీలో కొంచెం లోటనే చెప్పుకోవచ్చు కదా సార్. అంటే ఆయన విశ్వనాథ్ గారి ప్రత్యేకత ఏమిటంటే, హ్యూమన్ రిలేషన్స్ని ఎమోషనల్గా, భావోద్వేగాల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళే కథలు, నటులు ఆయన సినిమాలో ప్రత్యేకంగా ఉంటారు. అంటే కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చూసాం మనం, ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది ఆయన ఫీల్డ్కి వచ్చి. కానీ స్వాతి ముత్యం చూస్తే బా, ఏంటి ఇంత బాగా చేశాడు ఇతను, ఈ పాత్ర కోసమే పుట్టాడా ఏంటి అన్నట్టుగా ఉంటుంది. విశ్వనాథ్ గారు ఇంటర్వ్యూలో కూడా అన్నారు, అదేమిటంటే ఇలాంటి సినిమా ఇంగ్లీష్లో 1993లో ఫారెస్ట్ గంప్ అనే సినిమా వచ్చిందంట, నేను చూడలేదు ఆ సినిమాని, మీ స్వాతి ముత్యం చూసే తీశారేమో అని ఎవరో అన్నారండి నన్ను అన్నారు. కానీ ఫారెస్ట్ గంపు చాలా అద్భుతమైన సినిమా, టామ్ హ్యాంక్స్ చేశారు. అది ఫారెస్ట్ గంప్ 1986లో అది నవలగా వచ్చింది. 1986లో స్వాతి ముత్యం సినిమాగా వచ్చింది. ఆ నవలను విశ్వనాథ్ గారు చదివే అవకాశమే లేదు. కానీ విశ్వనాథ్ గారి సినిమాని ఫారెస్ట్ గంప్ దర్శకుడు చూసే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే, స్వాతి ముత్యము మిగతా భాషల కేటగిరీ కింద ఆస్కార్కు నామినేట్ అయ్యింది. ఆస్కార్కు నామినేట్ అయ్యింది. ఆ నామినేట్ అయినప్పుడు అనేక మంది చూసి ఉంటారు దాన్ని. అట్లా ఏమైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడేమో మనకు తెలియదు, మనకు తెలియని విషయం అది. బట్ ఫారెస్ట్ గంప్ ఎంత బాగుంటుందో అంతకంటే స్వాతి ముత్యం బాగుంటుంది. ఫారెస్ట్ గంపు కంటే ముందు స్వాతి ముత్యం తీశారు. ఫారెస్ట్ గంప్ తీసిన తర్వాత స్వాతి ముత్యం తీసేసింటే విశ్వనాథ్ గారి మీద నిందపడేది, ఈయన ఆ సినిమా చూసి కాపీ చేశాడు అని. కానీ ఈయనే ముందు చేశాడు. కానీ నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు గారు ముందుకు రావడము, విశ్వనాథ్ గారు ఈ సినిమా కథ మొత్తం తనదే. అవును, అంతేకాదు స్క్రీన్ ప్లే, మాటలు సాయినాథ్ గారు రాశారు. ఓకే. సో ఈ సినిమాలో మరి ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే, ఇటు క్రిస్టియానిటీ ఎంత గొప్పగా చూపించారో స్టార్టింగ్లోనే మనము చూస్తూ ఉంటాము, గొబ్బెమ్మల దగ్గర నుంచి చూస్తే. అలాగే దేవాలయాలు కూడా అంతే గొప్పగా చూపించారు సార్. అంటే అన్ని మతాలు సమానం అనేది కూడా ఈ మూవీలో ఉంది. 3 మతాలని సమానంగా చూపిస్తారు. దీంట్లో ఏంటంటే, ఆ కమల్ హాసన్ ఒక చర్చిలో ప్రార్థనని చేస్తున్న ఫాదర్తో పాటు ఆ ప్రార్థనని పలుకుతున్న ఒక సీన్ ఉంటుంది. ఇది హిందూకు సంబంధించి దేవాలయము, రాముడి కళ్యాణము అవన్నీ ఉంటాయి. ముస్లింల్లో ఒకరు చనిపోతే కమల్ హాసన్ వెళ్ళి ఈ అమాయకుడు ఒకరికి సాయం చెయ్యాలి అనే అతన్ని గుణాన్ని ఎలివేట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఈయన వెళ్ళి ముస్లిమ్స్ చనిపోయిన ఆ శవపేటికను భుజమించి మోస్తాడు. అంటే ఈ కమల్ హాసన్ అనే అతను కొంచెం బుద్ధిమాంద్యత ఉన్నవాడు, అమాయకుడే. కానీ అతను ఎవరికైనా సాయం చేయగల శక్తివంతుడు. అంటే సాయం అనేదానికి బుద్ధిమాంద్యతకి సంబంధం లేదు కదా, సాయం ఎవరికైనా సాయం చేయొచ్చు. ఆ గుణాన్ని ఎలివేట్ చేస్తేనే అతను రాధికని అక్కడ తాళిగట్టి పెళ్లి చేసుకుంటాడు. అది కూడా సాయం అవుతుందా సార్, లేకపోతే అతనికి తెలియదు. కమల్ హాసన్ ఎలా చూపించారు, అతను వయసు పెరిగింది కానీ ఏదో బుద్ధిమాంద్యత ఉంది అతనికి. అంటే నార్మల్ మనిషి కాదు అతను. అంటే నార్మల్గా జరిగే విషయాలు అతనికి అర్థం కావు. అతను ఏమని వింటాడో ఆమె
పిల్లవాడితో సహా ఆ వదిన చేస్తున్న అరాచకాలు భరించలేక వచ్చి గుడిలో ప్రసాదం తిని, గుడిలో ప్రసాదం పిల్లవాడికి పెట్టి స్కూలుకు తీసుకెళ్తున్న ఒక తల్లి, ఆ కష్టాలు పోవాలంటే ఎవరో ఒకరు ఆమెని ఆదుకొని సాయం చెయ్యాలి అనే దాన్ని అతను వింటాడు. విన్నప్పుడు అతనికి ఏం సాయం చేయాలి అంటే ఆమె ఎవరో ఒకరు ఆ మెడలో 3 ముళ్ళు వేస్తే ఆమెని స్వీకరిస్తే సరిపోతుంది అనేది అంతే తప్ప అతనికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరిని తాను సాకాలి అనే విషయం కూడా తెలియదు అతనికి. అతను ఏం చేస్తాడు, గుడిలో శ్రీరామచంద్రుడి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ సీతమ్మ వారి మెడలో వేయాల్సిన తాళిని తీసుకెళ్ళి ఆ మెడ కడతాడు. కడితే ఆ అమ్మాయి విపరీతమైన షాక్కు గురవుతుంది. ఆ షాక్లో జనమంతా కలిసి కొడుతూ ఉంటే ఇతన్ని ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తే ఆ ముసలమ్మ వీళ్ళని చూసి సంతోషించి చనిపోతుంది కదా తర్వాత సీన్లో. మీకు ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమిటి ఆ సినిమాలో, రాధికకి ఉన్న చిన్న పిల్లవాడు అదనంగా ఇంకో చిన్న పిల్లవాడు వచ్చాడు ఆమెకి. అంటే 2 కొడుకులు వచ్చారు ఆమెకి. ఇతను భర్తగా తాళిగట్టినా కూడా ఇతని మానసిక స్థితి చూస్తే పసిపిల్లవాడు. అంటే 2 పసిపిల్లల్ని తర్వాత రోజుల్లో ఆమె సాకాలి. కానీ దాంట్లో డైలాగ్సే ఉండవు, జస్ట్ చూపులు, వాళ్ళిద్దరిని దగ్గర తీసుకోవడము. చూపులు, సంగీతం. సినిమాలో చెప్పాల్సిన విషయాన్నంతా సంగీతమే చెప్తూ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్, చూపులు, మాటలు చాలా తక్కువ ఉంటాయి. విశ్వనాథ్ గారు ఏ సినిమాలో అయినా కూడా మీకు శంకరాభరణం అంతా తీసుకోండి, ఎన్ని ఉంటాయి దాంట్లో డైలాగులు. జంధ్యాల గారే అన్నారు, ఏం లేదబ్బా గట్టిగా 10 పేజీలు లేవు నేను రాసిన డైలాగులన్నీ అన్నారు. అంటే ఏమిటంటే విశ్వనాథ్ గారు దృశ్యాన్ని చూపిస్తారు. సినిమా ఎప్పుడు డైలాగ్ కాదు, సినిమా ఎప్పుడు నాటకంలో నా డైలాగ్ ఉంటుంది, సినిమాలో ఎప్పుడు దృశ్యం ఉంటుంది. ఎందుకంటే కెమెరాతో చూపించేది ఇది. నాటకం ఏమిటంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితేనే ఆ కథ మనకు అర్థమవుతుంది. సినిమా దృశ్యము, ఒక విజువల్ అనేదాన్ని విశ్వనాథ్ గారు తన సినిమాలు అన్నిట్లో చూపిస్తారు. స్వాతిముత్యం కూడా ఏమిటి, ఒక భర్తను పోగొట్టుకున్న ఒక మహిళ, ఒక అమ్మాయి చిన్న బిడ్డను తీసుకుని పుట్టిళ్ళు చేరుతుంది. పుట్టిళ్ళు చేరినప్పుడు అత్తమామలు ఆమెని ఆదరించకపోవడంతో అన్న ఆమెని చూసుకోవాలనుకుంటే అతనికి శక్తి ఉండదు, వదిన విపరీతంగా వేధిస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో ఆ ఊరిలో ఉన్న ఒక బుద్ధిమాంద్యత కలిగిన యువకుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, అది కథ. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఎంత సినిమా ఉంది. పాటలు అద్భుతమైన పాటలు. కానీ వితంతువుకు వివాహం అవ్వడము ప్రతిదీ విలువతో కూడుకున్నది. ప్రతిదీ ఏ సీన్ తీసుకున్నా కూడా, మరీ ముఖ్యంగా చిన్న బాబు, నేను తెలుసుకున్నది ఏంటంటే కళా ప్రపూర్ణ, నట ప్రపూర్ణ మహనీయులు కాంతారావు గారి మనవడే రాధిక కొడుగ్గా యాక్ట్ చేశాడని నేను తెలుసుకున్నాను. కాంతారావు గారు మనవడు అవునో కాదు నాకు తెలియదు, కానీ మీరు గుర్తుపట్టి ఉంటారు. ఈ రోజు ఉన్నటువంటి కొంపదీసి అల్లు అర్జున్ అంటారా? అల్లు అర్జున్ అంటారా కాదు, అల్లు అర్జునే కమల్ హాసన్ మనముడుగా నటించాడు. అంటే కమల్ హాసన్ కుమారుడు. బట్ మనం ఇప్పుడు షాక్ గురవుతాం, అరే అల్లు అర్జున్ ఇలా ఉన్నాడు చిన్నప్పుడు అని. అలాగే సార్, ఈ మూవీలో ప్రతి ఒక్క పాట ఇప్పటికీ పాడుకున్నా కూడా హృదయం పులకరించిపోతుంది, అంత గొప్పగా ఉంటుంది ఇళయరాజా గారి సంగీతం. అయితే మరి ముఖ్యంగా ఈ పాటలో ఒక పాట, అండాదండా లేదని కోదండ రాముణ్ణి వేడుకుంటే గుండె లేని మనుషులే నిన్ను కొండా కోణలకు వదిలేశాడా అని ఆ దేవుడినే ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు రాధిక అంటది, నిజంగా చూస్తున్నాడా దేవుడు, వింటాడా నా మొర అన్నట్టుగా వేడుకోవడము ప్రతి ఒక్క అమ్మాయి విషయంలో అలాగే అనిపిస్తుంది. ఆ అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకుంటుంది ఇష్టపడి, అది మనకు చూపించాడు కానీ మనకు అర్థమవుతుంది కదా. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె ఇట్లా దిక్కులేంది అయిపోతుంది పిల్లవాడితో. అక్కడ అది నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాటని. అండాదండ లేదని కోదండ రాముణ్ణి, అంటే రేవుణ్ణే వేడుకుంటే ఆ దేవుడే కొండా కోనలకు వదిలేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి, దేవుడే వదిలేస్తే ఎవరికి చెప్పుకోవాలి. అక్కడ సీతమ్మ వారిని అడవికి వదిలేసాడనే కాంటెక్స్ట్లే వెళ్తుంది అది. అలా వెళ్ళి ఇక్కడ రాధికకి అది అంటే లలిత ఆమె క్యారెక్టరు. విశ్వనాథ్ గారు ఏమిటంటే ఇది ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్లో నాన్ లీనియర్లో చెప్తారు ఈ కథని. అంటే ఫస్ట్లోనే ఆయన ముసలివాడిగా ఉంటూ ఆయన ఒంటరిగా ఉన్నాడని, ఆయన పిల్లలు ఆయన దగ్గరికి వస్తారని, ఆయన పిల్లలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనుమరాలు ఏదో పుస్తకం రాయాలనుకుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగే ఒక మంచి లాలి పాటతో ఓపెన్ అవుతుంది. వటపత్ర సాయికి వరహాల లాలి అనే పాట, అది ఇప్పటికి కూడా అద్భుతమైన లాలి పాట. 40 ఏళ్లలో అంత గొప్ప పాట, అంతకు మించిన పాట ఎన్నో వచ్చుంటాయి కానీ అదొక గొప్ప పాట. ఇంకా ఇప్పటికీ వింటున్నా కూడా
తెలియకుండానే అమ్మ పాడినట్టుగా జోల ఆ, పాటలా అమ్మ అనిపిస్తది. పాడినట్టుగా అది అందరి దేవుళ్ళకి దాన్ని అన్వయిస్తూ అందరి అది ఏమిటి త్యాగయ్యకి అన్నమయ్యకి అందరికీ అన్వయిస్తూ రాసిన పాట సుశీలమ్మ గారు పాడిన పాట. ఇదే పాట క్లైమాక్స్‌లో గూడా రావడము, ఉమ్. అందులో మళ్ళీ మాటలు వేరు, భావం అవును వేరు. అవునవును కానీ రాధిక చనిపోయే ఆ ఎమోషన్స్ చివరి క్షణంలో కూడా కమల్ హాసన్ చేతిలోనే ఎంత కల్మషం లేని ప్రేమ చూపిస్తాడంటే అప్పుడు కూడా ఆ అవును సిచ్యువేషన్‌లో గూడా కమల్ హాసన్ నిజంగా భార్యాభర్తల గొప్పతనము ఈ సినిమాలో కనిపిస్తుంది సార్. అవును. మీరేమంటారు? భార్యాభర్తల గొప్పతనం అనేది కాదు, ఆ బంధానికి ఆ సంబంధించి. బంధము, ఆ ఎమోషను, అంటే ఒకరికొకరు తోడు ఉండాలనే ఒక జర్నీ, ప్రేమ. మీరు ఆ సినిమాలో ఎక్కడైనా చూడండి, అతను ఆ పిల్లల పట్ల చూపించే ప్రేమ. అందులో ఒకతను అతను కొడుకు కాదు కదా, అవును. కానీ అతను అంత ప్రేమగానే ఉంటాడు సినిమా అంతా కూడా. ఆ అమ్మాయి కూడా అలాగే ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక దశలో అత్తమామలు ఏం చెప్తారు, అలా ఆస్తి డబ్బు అన్నీ వచ్చేస్తాయి, ఉండిపోమని చెప్తే వాటికి షరత్ ఏమిటి, ఇతను వెళ్ళిపోవాలి దూరంగా. అప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు వెళ్ళిపోతే రేపు నీ కడుపులో పెడుతున్న బిడ్డ నుంచి కూడా దూరంగా పెట్టమంటారు, నీతోనే కాదు అనేసి ఆమె తిరిగి వస్తుంది. ఆస్తిని అత్త మామల్ని అందరినీ వదులుకొని ఇతని కోసము మళ్ళీ మామూలుగా ఒక చిన్న కుటీరములో చాలా పేదరికములో నివసించడానికి ప్రిపేర్ అయ్యి వస్తుంది. అంటే ఒకరి కోసం ఒకరు. అక్కడ అతనికి బుద్ధిమాంద్యత కూడా ఉండొచ్చు, కానీ అతను మనిషిగా చాలా గొప్పవాడు. బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ప్రవర్తిస్తున్నారు, సరిగ్గా ప్రవర్తించడం లేదు కదా. ఇది ఏమిటంటే ఈ క్యారెక్టరు ఆయన విశ్వనాథ్ గారు అద్భుతంగా చిత్రీకరించారు. అంతకు మునుపు 2 సినిమాల్లో ఉంది ఈ క్యారెక్టరు. ఒకటి అర్ధాంగి. అర్ధాంగిలో నాగేశ్వరరావుకి ఒక రకమైన బుద్ధిమాంద్యత ఉంటే ఆయన భార్యగా వచ్చిన ఆమె అతన్ని చక్కదిద్దుకుంటుంది, సావిత్రి. అంతకు మునుపు సావిత్రి వేశారు ఆ క్యారెక్టర్. అదేమిటంటే కలిసి ఉంటే కలదు సుఖం అని. దాంట్లో ఏమిటంటే బుద్ధిమాంద్యత కాదు, కానీ ఎన్టీ రామారావు గారికి ఒక చెయ్యి ఇలా ఇదిగా ఉంటుంది, పక్షవాతం వచ్చిన చెయ్యిలాగా ఉంటుంది. కొంచెం అమాయకుడు, ఒక అమాయకుడైన భర్తని ఒక ఆవిడ ఎలా అతన్ని మామూలు నార్మల్గా చేసి జీవితాన్ని కొనసాగించింది అనేది ఈ 2 సినిమాలు ఉన్నాయి. విశ్వనాథ్ గారు ఏమిటంటే దానికి మించిన ఒక కథని ఆయన రాసుకొని కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడిని తీసుకొచ్చాడు. రాధిక అప్పటికప్పుడే షైన్ అయినారు ఆమె, కానీ ఈ సినిమాతో ఆమె విపరీతమైన పేరు వచ్చింది. రాధిక గారికి విపరీతంగా పేరు వచ్చింది. ఈ సినిమాను 1986లో అనంతపురం సంగమేష్ థియేటర్లో సెకండ్ షో చూశాను. కిట్టలాడిపోతూ ఉంది థియేటర్. సెకండ్ షో థియేటర్ అంతా కూడా సినిమా అయిపోయేసరికి ఒక రకంగా ఏమిటి, ఆడవాళ్ళు అయితే కళ్ళు తుడుచుకుంటున్నారు. నేను వెయిట్ చేశాను చాలా మంది అందరూ ఏడుస్తున్నారు, ఆడవాళ్ళు అంతా ఏడుస్తున్నారు. మగవాళ్ళు ఏడవలేదని కాదు, మగవాళ్ళు కొంచెం బాహాటంగా ఏడవలేరు కదా. సినిమాని 40 ఏళ్ళు అయింది ఆ సినిమా చూసి, కానీ ఇప్పుడు కూడా అప్పుడు చూసిన ఫీలింగ్ అలాగే ఉంది. అలాగే బుద్ధిమాంద్యం ఉన్నా కూడా ఏదైనా చెప్తే సాధించాలని పట్టుదల కూడా చూపిస్తారు. ఒక సందర్భంలో జాబ్ సంపాదించాలి అని చెప్పి వేడుకోవడము, ఆ సీన్ చూస్తే సోమయాజులు గారు ఎంటబడుతూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మన సొసైటీలో ఒక వాడుక పదం ఉంది తెలుసా, ఎవరైనా ఏదైనా ఒక పని కోసం వెంటపడుతుంటే నువ్వెక్కడ దొరికావరా స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా నాకు అంటారు. అంటే అంత పాపులర్ డైలాగ్ అది పాపులర్ సీన్ అది. ఆ సినిమాలో మంచి పాటలు ఉంటాయి. అంతా టెంపుల్ అవన్నీ కూడా గోదావరి జిల్లాలో తీశారు. లొకేషన్ ఏమన్నా తెలుసా సార్? అది అక్కడే ఎక్కడో మొత్తం ఒక ఊర్లో తీశారు ఆ టెంపుల్ అవన్నీ కూడా. మెట్లు గడిగేది అదంతా కూడా గోదావరి జిల్లాలో తీశారు. దాన్ని ఫోటోగ్రఫీ కూడా రఘు గారు చేశారు, ఎంవి రఘు గారు. ఓకే. అసలు ఒక్క పాట అయినా ఓకే, ఏదో సందర్భంకి తగ్గట్టుగా లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్క పాట అలాగే ఆ కళ్ళతో పలికించే భావాలు కానివ్వండి, రాధిక గారికి ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువ మాటలు లేవు. అంత పాటలు కూడా టైమ్లీగా వస్తాయి. ఊరికి వచ్చాయంటే వచ్చాయి అన్నట్టు కాకుండా ప్రతి పాటకు కూడా ఒక టైమింగ్ ఉంటుంది చూడండి. వేస్ట్గా మీకు ఎక్కడ ఒక్క పాట కూడా రాదు. ఆ పాటకి, ఆ సందర్భానికి, ఆ సిచ్యువేషన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. అది విశ్వనాథ్ గారి లాంటి అరుదైన దర్శకులకే సాధ్యం. అది అందరి సినిమాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము దాన్ని. ఆయన ఏమిటంటే మాట, సాహిత్యము, పాట, మాట, ఆ దృశ్యము, ఆయన అన్ని యాక్ట్ చేసి చూపిస్తారు తెలుసా. ఆయనకున్న ప్రత్యేకత ఏమిటంటే కమల్ హాసన్ గారికి ఒక ఇంటర్వ్యూలో
కమల్ హాసన్ గారు ఇట్లా చెయ్యి ఎత్తూ ఉంటారు, మీరు గమనించారో లేదో, కోపం వచ్చినప్పుడల్లా ఇట్లా అంటూ ఉంటాడు చెయ్యి. ఆ మేనరిజం విశ్వనాథ్ గారు యాక్ట్ చేసి చూపిస్తే వాళ్ళ మామ మీద తిరుగుబడతాడు చూడండి ఆ తాళి కట్టినప్పుడు. అవును. ఆ సీన్లో కమల్ హాసన్ గారు కూడా విశ్వనాథ్ గారు లాగా చేయలేకపోయారట. అంత ఒకటి రిహార్సల్స్ చేసినప్పటికీ ఆ ఎఫెక్ట్ రాలేదట. చిరంజీవి గారు ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజులు బాధపడ్డారట. అయ్యో ఇట్లాంటి క్యారెక్టర్ నాకు రాకుండా రాలేదు, ఇప్పటివరకు చేయలేకపోయానే నేను అని.